అక్కడ ఆర్చి చూసాము. అయ్యా 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 ఆంజనేయుడు వచ్చాడు. అయ్యా 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 శ్రీరాగమం దశరథాత్మనిమప్రమేయం సీతాపతిం రత్నదీపం ఆజానుబాహుమనగలాయుధాక్షం రామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే దండన భీముడార్జన బాంధవ ఉత్తర భారతోరతో దండకళా ప్రజన్న భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవ వికలేడంచం గడగట్టి వేరిగా డాన్నడాన్నడాన్నదమ్ముల జాండము నిండమత్తవే దండమునెక్కి చాటదండాశరథి కరుణా. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయ్యా మా అదృష్టం ఉండండి అయ్యా. చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ త్రయో సంసునాం పుంసాం సర్వతో జయ మంగళం. లక్ష్మణ భజంగ బలివీర హనుమానికి బలికి జై. దేనికి ఆంజనేయ స్వామి ఇక్కడికి తీసుకొచ్చారు మీకు అర్థమైందా? అయ్యా 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 స్వామి నిర్మల్ అయ్యా వచ్చే ఆదివారం మీరు అక్కడికి రావాలి. ఆంజనేయ స్వామి తప్పకుండా కాలేజీలో తప్పకుండా అయ్యా మీకు ఆహ్వానం వస్తుంది. తప్పకుండా అయ్యా తప్పకుండా 100%. అది స్వామివారికి ఆహ్వానం, అయ్యా ఇది మీకు ఆహ్వానం. ధన్యవాదాలు. అందరూ ఒకసారి మంత్రం చెప్పేయండి. కూర్చోండి కూర్చోండి. మీ పేరు నా పేరు మూగు శంకర్ శర్మ. మాకు అయ్యా 25 ఏళ్ళ నుంచి మొన్ననే వార్షిక 25వ సంవత్సర వార్షికోత్సవం అయిపోయింది. మేము ఆర్చి చూసాము. అయ్యా 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 ఇక్కడ దగ్గరలో ఉండదు కొంచెం లోపలికి అవునండి. మహదానందనే శంకర చాలా అందరూ ఒక్కసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ అయోధ్య రామ శ్రీరామ జయ రామ జయోధ్య రామ శ్రీరామ జయ రామ పావన నామ శ్రీరామ జయ రామ పావన రామ శ్రీరామ జయ రామ దశరథ రామ శ్రీరామ జయ రామ దశరథ రామ శ్రీరామ జయ రామ కౌసల్య రామ శ్రీరామ జయ రామ కౌసల్య రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ ఓ రామ ఓ రామ కోదండ రామ ఓ రామ ఓ రామ కోదండ రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ. బలో శ్రీ పరమవీర భక్తాంజనేయ స్వామికి జై రాజా రామచంద్ర భగవానికి జై. పవన సుత హనుమానికి జై. భజరంగ బలికి జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. సనాతన హిందూ ధర్మానికి జై. సనాతన హిందూ ధర్మానికి జై. జై శ్రీకృష్ణ
శ్రీకృష్ణ. జై కృష్ణ. చాలా సంతోషం నాన్న. అయ్యా. మనం అందరం అయ్యా. హిందువులుగా ఇప్పుడు అక్కడ వ్రతం జరుగుతుందా అయ్యా. ఏ? ఇలా ప్రశాంతంగా గుళ్ళో మనం వ్రతం చేసుకోవాలన్నా, ఓ పూజ చేసుకోవాలన్నా, ఓ ఉత్సవం చేసుకోవాలన్నా మనం అంటూ బతుకుండాలిగా. మనమే తగ్గిపోయామనుకో అని మనం మైనారిటీ అయిపోయామనుకో, ఈ గుళ్ళు ఉండవుగా, ఈ పూజలు ఉండవుగా, ఈ వ్రతాలు ఉండవు. వ్రతాలు పోయి మతాలు వస్తాయి. ఆ చోట కథం అయిపోతాం. ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ మస్తకాలు రాక్షస జాతి కదా. విగ్రహాలను పూజించే వాళ్ళని చంపేయమంటుంది, విగ్రహాలను ధ్వంసం చేయమంటుంది, దేవాలయాలను ఆక్రమించమంటుంది. అలాగే కాశీ, అలాగే అయోధ్య, అలాగే మధుర, అలా వేల దేవాలయాలు. భోజ్ మందిర్ అని, భోజ్శాల అని మధ్యప్రదేశ్లో 800 ఏళ్ల క్రితం ఆక్రమించే బంధులు కోర్టులో ఫైట్ చేసి మొన్న వచ్చి మనకు అనుకూలంగా వాళ్ళు ఎన్ని ఆక్రమించారు, వేలు ధ్వంసం చేశారు, లక్షలు ఆక్రమించారు. కోర్టు అనుకూలంగా ఇచ్చినా మళ్ళీ వచ్చి కొట్లాడుతున్నారు, అయినా రాళ్ళు వేస్తున్నారు నిన్న. ఇంకా పందులు అదే. పందులు అట్లే ఉంటాయి. నేనేం చెప్పబోతాను, వాళ్ళు ఉండడం వల్ల కదా ఈ సమస్య. వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ ఇంటికి అంటే వెనక్కి వచ్చేస్తారు. వాళ్ళందరూ హిందువులే. ఈ దేశంలో క్రైస్తవులు, ముస్లింస్ ఎవరు లేరు, అందరూ హిందువులే. మతి తప్పినోడు మతం మారాడు, గతం మర్చినవాడు మతం మారాడు, కిందకి పోయాడు, మళ్ళీ పైకి తీసుకోవడం. ఒరే నీ పూర్వీకుడు ఇక్కడ లేరా? దానికి రుజువు మీ అమ్మ కూడా, మీ అమ్మా జాన్ ఆవిడ కూడా చీర కడద్ది. పైన ఇంకోటి ఏదో వేయచ్చు, కానీ అసలు ఇదే. కాబట్టి అసల్లోకి వచ్చేరా, ఆ సిసలు వదిలేసే, లొసుకున్న ముసుగు వదిలే, అసల్లోకి వచ్చాయి అని మనం చెప్పాలంటే మనం దృఢంగా ఉండాలి కదా. దృఢంగా ఉండాలంటే కలిసి ఉండాలి కదా. కలిసి ఉన్నామనే విషయం చెప్పాలి కదా. అందుకని 28వ తేదీ ఉదయం 9 నుంచి కార్యక్రమం, సాయంత్రం వరకు భోజనం అక్కడే, టిఫిన్ అక్కడే. మీరందరూ కుటుంబాలతో సహా రండి. మనం దాన్ని విజయవంతం చేసి, మొన్న పవన్ కళ్యాణ్ వచ్చేళ్ళాడు కదా ఆ పిల్లవాడి కోసం నేను మాట్లాడిన తర్వాత. కాబట్టి మనం ఇంకా బోల్డ్ మందికి ఉపకారం చేయాలి. ఇప్పుడు ఓ పిల్లోడు వచ్చాడు, 3 ఆడపిల్లని, చిన్న పిల్లలు. ఓ పిల్లకి హార్ట్ హోల్ ఉంది, పర్లేదు నన్ను నేను మాట్లాడతాను. మనం ఎవరికైనా ఏదో చేయండి, మన కాడ ఉండాలిగా. కూర్చోగలిగాం, బురదలో కూర్చోలేం కదా, చెత్తలో కూర్చోలేం కదా, గుడి ఆనందం. కాబట్టి మన ఆశ్రయం మన దేశం. ఇంకా పందులకి, మిగిలిన గొర్రెలకి దేశాలు, హిందువులకి ఇది ఒక్కటే దేశం. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి కదా. ఇది అందరి సత్రం కాదు, హిందువులదే ఇది. ఎవడైతే మతమారుడు ఆడు హిందువే, ఆడు మనం పుట్టినాడే నానా. కాబట్టి మనం అందరికీ నిజం చెప్పాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి. కాలేజీ ఇప్పుడు ఎంత మంచి మాట చెప్పారు, లోపల మేము చదివచ్చాం. ఈ పుట్టుక నీది, చావు నీది, జీవితం దేశాన్ని. కాబట్టి అలా జీవితం కొంతైనా నాన్న. దేవాలయాన్ని కాపాడుకుందాం, పిల్లల్ని కాపాడుకుందాం, పల్లెలను కాపాడుకుందాం, తల్లిని కాపాడుకుందాం, గోమాతను కాపాడుకుందాం. భారత్ మాతకి బజరంగ బలి వీర హనుమాన్కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకా చాలా చోట్ల పోవాలి. వాసన చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి. మురారి ఏం పేరు?